వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఆయా మహేందర్ రెడ్డి. మనము ఈరోజు అనగా 16 డిసెంబర్ 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలను, అదేవిధంగా 15th డిసెంబర్ సండే కాబట్టి మనం నిన్నటి కొన్ని టాపిక్స్ కూడా తీసుకొని రెండు కలిపి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డిస్కస్ అనేది చేద్దాం. అందులో మొట్టమొదటగా మనం ఆర్సెనిక్ అనే ఒక మూలకం గురించి చదువుదాం. సో ఈ యొక్క ఆర్సెనిక్ వల్ల ఏంటి లాభం, ఆర్సెనిక్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి అన్న దాని గురించి మనం చూద్దాం. సో ఆర్సెనిక్ అనేది మనకు రసాయన శాస్త్రంలో అంటే కెమిస్ట్రీలో ఉన్న పీరియాడిక్ టేబుల్లో ఏవైతే ఉన్నాయో అందులో ఒక మూలకము అని మనం చెప్పుకోవచ్చు. సో అలాంటి దాంట్లో భూమిపైన లభించే వాటిలో ఇది 12వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది అన్నదానికి చూస్తే, అమెరికాలో గత దశాబ్ద కాలంగా ఎక్కువ మంది అంతుచిక్కని మూత్రపిండాల వ్యాధితో బాధపడి అంటే బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూస్ తోటి చనిపోతూ ఉన్నారు. ఏ విధంగా మనం రీసెర్చ్ చేసినా కూడా, ఆర్గానిక్ ఫుడ్ అన్నీ చూసినప్పటికీ కూడా ఫైనల్గా ఈ యొక్క హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు చేసిన పరిశోధనలో ఎక్కడైతే భూమి లోపల ఆర్సెనిక్ ఎక్కువగా ఉండి అది నీటిలో కలిసి అంటే 10 పార్టికల్స్ ఫర్ బిలియన్ సో అనేది 10 కంటే ఎక్కువగా ఉందంటే ఆర్సెనిక్ ప్రాబ్లం అనేది ప్రారంభం అయినట్లే. దీంతో అంతుచిక్కని ఈ యొక్క మూత్రపిండాల వ్యాధితోటి మరణిస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కనుక చూస్తే, భూమి లోపల కొంత లభ్యమవుతుందని చెప్పాం. అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్స్ వల్ల విడుదలయ్యే వాటి వల్ల లభ్యమవుతుంది. దీంతో లంగ్స్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇతరాతరమైన ఆర్గాన్ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు, అదేవిధంగా కిడ్నీ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి దీని మీద ఉంటాయి అనేది మనం చూసాం. సో ఇది ఒక అంశం. రెండవ దానికి వచ్చే వరకు మనం నిన్నటి పేపర్లో చూస్తే ముఖ్యంగా కనిపించింది ఏంటంటే 24 అవర్స్ డే లైట్ సంబంధించిన దాంట్లో ఒక ఇష్యూ కనిపించింది. వాస్తవంగా ఈరోజు విద్యుత్ అనేది మనకు విపరీతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో మనం పని చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ 1895లో మొదట్లో ఈ యొక్క అమెరికాకు చెందిన జార్జ్ హడ్సన్ అనే ఒక కీటకాలకు సంబంధించిన శాస్త్రవేత్త కీటకాల కోసం ఆయన వేటకు వెళ్ళేటప్పుడు ఒక ఇబ్బంది ఏర్పడ్డది. అదేంటంటే చీకటి పడిన తర్వాత ఆఫీస్లో లేట్గా బయలుదేరడం వల్ల తాను వాటి కోసం అడవిలోకి వెళ్ళేలోపే చీకటి పడడం చేత వాటిని వేటాడడం లేదా కనుక్కోవడం అనేది సాధ్యం కావడం లేదు. అందుకని తను ఈ యొక్క డే లైట్ వర్క్ అనే కల్చర్ను పెంచాడు. అంటే ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేయాలి, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఎర్లీగా బయటకు వెళ్ళిపోవాలి. సో అది ఒకప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు అది అవసరం లేదన్నది అనుకున్నాం. 2021లో మార్క్ అనే రిపబ్లికన్ సెనేటర్ గారు ఈ యొక్క టైంను మార్చాలి అని చెప్పేసి ఒక చర్చ అనేది చేశారు. సో దానికి అనుగుణంగానే ఈనాడు ట్రంప్ ఈ యొక్క 24 అవర్స్ ఈ యొక్క డే లైట్ వర్క్ అని కాకుండా దాన్ని చేంజ్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో మొట్టమొదటగా ఇట్లా డే లైట్ వర్క్ను అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే జర్మనీ, తర్వాత ఆస్ట్రియా, క్రమంగా యూరప్ అమెరికా మొదలైనవి కూడా పాటించడం అనేది జరిగింది. సో దాదాపు 77 దేశాల్లో ఇది అమల్లో ఉంది. కానీ ఇండియా మాత్రం ప్రస్తుతానికైతే దీన్ని అవలంబించడం లేదు అని చూసాం. తర్వాత మనకు మూడవది టాపిక్గా మనం చూసింది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి చూసాం. మామూలుగా స్టాక్ ఎక్స్చేంజ్లు ఈ యొక్క మనం జస్ట్ యూ అబ్జర్వ్ ద ఎర్త్, ఇందులో మనం 24 అవర్స్ టైం తీసుకుంటే ఇండియాకు అమెరికాకు టైం జోన్స్ కానీ తర్వాత సన్ లైట్ కానీ డిఫరెన్సెస్ ఉన్నాయన్నది మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మనం చూసినప్పుడు యూరప్ లేదా అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఏమైనా ఒడిదుడుకులు ఏర్పడితే నెక్స్ట్ డే మన మార్కెట్ పైన ఇంపాక్ట్ అనేది విపరీతంగా పడుతుంది. దీనికి కాదని 24 అవర్స్ స్టాక్ మార్కెట్లు ఓపెన్ ఉండాలి అన్నదానికి వచ్చాం. స్టాక్స్ అండ్ ఎక్స్చేంజ్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ అనే వాళ్ళు ఈ యొక్క 24 అవర్స్ పని చేయడం కోసం అంటే స్టాక్ మార్కెట్ ఓపెన్లో పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇది 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది వాస్తవంగా ఇది 23 గంటలు, ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు, మరియు 7 నుంచి 8 1 అవర్ బ్రేక్ తర్వాత 8 నుంచి ఉదయం 4 వరకు ఇలా 24 అవర్స్ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా 24 అవర్స్ కనుక వచ్చింది స్టాక్ మార్కెట్లో అంటే నెక్స్ట్ డే వరకు లాభ నష్టాలు కాకుండా ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ అవ్వడమో లేకపోతే బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకుంటున్నట్లుగా మనం చూసాం. తర్వాత బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా, ఈమెకు
జంషెడ్జీ టాటా అవార్డు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా క్వాలిటీ మీద వర్క్ చేసినందుకు గాను. ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ వాళ్ళు 2024 విభాగంలో బెంగళూరులో జరిగిన సమావేశంలో జంషెడ్జీ టాటా అవార్డు అనేది ఇవిడికి ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకటి చూడడం జరిగింది. ఇది ఒక టాపిక్గా చూసాం. మరొక అంశానికి వచ్చే వరకు మనకేంటంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది మనకు హైదరాబాద్లో ఒక దాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న జేవి రమణ గారు దీన్ని ప్రారంభించారు. ఇందులో పర్మనెంట్ ట్రస్టీగా ఉన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు వ్యక్తిగత కారణాలతోటి రిజైన్ చేయడం వల్ల ఆ స్థానంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నియామకం చేయడం అనేది ఒక వార్తగా మనం చూసాం. తర్వాత మనం ఈ రోజుకి వచ్చే వరకు ప్రధానంగా కనిపించిన వార్తలు ఏంటంటే జలవాహక్ అనేది ఒకటి కనిపించింది. జలవాహక్ ఏంటంటే భారతదేశంలో రోడ్డు, రైలు మరియు విమాన సర్వీసులు అనేవి విపరీతంగానే డెవలప్మెంట్కి వచ్చాయి. కానీ భారతదేశంలో అనేక నదులు ఉన్న ఇన్లాండ్ వాటర్ వేస్లో మనం వీక్గా ఉన్నాం. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ను డెవలప్ చేయాలి, మన ఎకానమీలో అట్లీస్ట్ 1% అసోసియేషన్ ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అనుకున్నాం. అందులో భాగంగా చూస్తే మనం ఈరోజు శర్వానంద్ సోనావాల్ ఈ యొక్క ఇన్లాండ్ అండ్ షిప్పింగ్ వాటర్ ఏదైతే షిప్పింగ్ మినిస్ట్రీ ఉన్నారో ఆయన పేర్కొంటూ జలవాహక్ అనే 3 వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు, ఈ వాహనాల ద్వారా మనం కనుక వస్తువులను సరఫరా చేస్తే కనీసం దానికైనా ఖర్చులో ఒక 35%, ఇప్పుడు 1000 రూపాయలు రెంట్ అయింది అనుకుందాం, 35 తిరిగి ఆ సరుకు రవాణాదారుడిగా ఇస్తాం. దీని ద్వారా మనం ఆ యొక్క జలవాహక్ అనే దాన్ని అభివృద్ధి పరుస్తాము అనేది మనం ఒకటి చూసాం. ఇది ఒక వార్త. తెలంగాణ రైస్, ఈరోజు తెలంగాణ రైస్కి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా విదేశాలలో ఫిలిప్పీన్స్ వారు కోరుతూ ఉంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి దేశంలోని 11 రాష్ట్రాలు కూడా తెలంగాణ రైసే కావాలి, క్వాలిటీ ఉంటాయని చెప్పి కోరడం వల్ల తెలంగాణ రైస్కు డిమాండ్ పెరిగిందన్నది మనం పేర్కొనవచ్చు. తర్వాత మరొక వార్తగా మనం చూసింది ఈరోజు కనుక చూస్తే ఏకవీర దేవాలయానికి సంబంధించింది. కాకతీయులు అనగానే దేవాలయాల నిర్మాణం, ప్రత్యేకించి 1208లో కాకతీయ రాజుగా ఉన్న గణపతి దేవుడి కాలంలో వరంగల్ జిల్లా మొగిలిచెర్ల గ్రామం అంటే గీసుకొండ దగ్గర ఉన్న మొగిలిచెర్ల గ్రామంలో ఈ యొక్క ఏకవీర దేవాలయాన్ని నిర్మించారు. దానికి రాణి రుద్రమదేవి గారు ప్రధానంగా ఆరాధించేవారు ఏకవీరుడిని అని అనుకున్నాం. ఆ ఏకవీర దేవాలయం ఈరోజు శిథిలావస్థలోకి ఉంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి పునర్నిర్మించాలని చెప్పేసి మనం ఒక వార్తగా చూడడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఎస్టర్డే అండ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ ఆల్.